వారాడు మీరు తిరగండి, మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, మీరు బీభత్సాలు చేయండి, ఏదున్నా మేము చూసుకుంటాం. ఇవేంటండి? ఇవేం చిల్లర పనులండి? ఈ రాజకీయాలను ఎవరు హర్షించరు, ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. మరి అంత మాట్లాడుతున్నారు కదా, మీరు ఎన్నో పదవులు అనుభవించిండ్రు. ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, మినిస్టర్గా ఉన్నారు, R&B మినిస్టర్గా ఉన్నారు, మంత్రి పదవి అనుభవించిండ్రు. మరి జగిత్యాలలో ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ యావర్ రోడ్ ఎందుకు చేయరండి? మరి ఎందుకు చేయరు? ఆ రోళ్లవాగు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, అది అట్లనే పోయింది, కోట్ల ఖర్చు. ఏషియాలోనే 1 ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ అన్నారు. మామిడి రైతులకు ఏం చేసిండ్రు? చెరుకు రైతులకు ఏం చేసిండ్రు? నిజంగా మాట్లాడాలంటే మీరే కదా చెరుకు ఫ్యాక్టరీని మూసేయించింది. పసుపు రైతులకు ఏం చేసిండ్రు? రైతులకు ఏం చేసిండ్రు? అంతెందుకండి, ఈరోజు జగిత్యాల పట్టణ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు మంచిగా లేవు, రోడ్లు చక్కగా లేవు. ఎక్స్టెన్షన్ కావాల్సింది ఎక్కడిదక్కడ, ఎక్కడేసిన గొంగలు అక్కడలానే ఉంది. ఎందుకు చేయలేదండి? మరి ఏవో చిన్న చిన్న చేసినామని చెప్పుకుంటున్నారు. మరి పెద్ద పెద్దనే చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. గన్ని పదవులు అనుభవించిండ్రు, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, పెద్ద పెద్ద పదవులు. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేకపోయినరు? చిత్తశుద్ధి అంటే అక్కడ ఉంటుంది. 2018లో 60,000 ఓట్లతో ఓడిపోయినరు. ఇప్పుడు 2023లో దాదాపు 20,000 ఓట్లతో ఓడిపోయినరు. అయినా సరే మళ్ళీ నేనే ఎంపీగా నిలుచుంటా అంటున్నారు. ఇది భావ్యం కాదు, ఇది మంచిది కాదు. ఎందుకండి అరవింద్ అన్న గారికి అహంకారం అంటున్నారు? పాంప్లెంట్స్ పంచిపిస్తున్నాడంట మీ తమ్ముడు, మీ కుటుంబ సభ్యులు. ఇదెక్కడ న్యాయం? డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము లేదా? ధైర్యం లేదా? భయం, ఒక భయం. మోడీ మానియా వచ్చింది, ప్రపంచం దృష్టి మోదీ వైపు ఉంది. మరి మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక లెక్కన అందరూ మోదీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి మోదీ గారు అరవింద్ అన్నకి ఎక్కడ టికెట్ ఇస్తే అరవింద్ అన్న గారు గెలుస్తారు?